ఏ జ్యోతి, ఏవండి? కొద్దిగా టీ పట్టుకురా. అలాగేనండి. ఇదిగోండి. నువ్వు అలా పట్టుకుంటే నేను అలా పట్టుకుంటానే. ఇదిగోండి. జడ్డి దాన్ని కట్టబెట్టారు, నా గొంతు కోసారు. ఏమండి? కూర ఏం చేయమంటారండి? తలకాయ కూర చెయ్యి. అది మీరే తీసుకురావాలి కదా. బయట నుంచి తీసుకొచ్చింది కాదు, పట్టుకెళ్ళి కూర వండి. అదేంటండి అలా అంటున్నారు? లేకపోతే ఇంట్లో ఏటున్నాయి నాకు ఏటి తెలుస్తుంది. కూర ఏటి చెయ్యాలండి అని వచ్చావు. ఇలా ఏదో ఒకటి చెయ్యి. సరేనండి. అవును, ఇంట్లో ఏటున్నా నాకేటి తెలుస్తుంది. పెద్ద ఏదో నేను చెప్పేసి చేసినట్టు తాగలక. ఏవండి? మా నాన్నగారు ఫోన్ చేశారండి. ఎందుకో? అదే అంటే పండక్కి మన ఇద్దరిని రమ్మని పిలవడానికని ఫోన్ చేశారండి. రమ్మన్నారు. నీకు చేయడం ఏంటే ఫోను? మీకు చేశారట, మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదటండి. గవర్నర్ గారు చేస్తారని ఇలా పట్టుకు చూస్తుంటాను, ఎప్పుడు చేస్తారా, వాళ్ళకి చెప్తారా లేదా అని చెప్పేసి. బుద్ధి ఉండాల. ఒకసారి ఎత్తకపోతే ఇంకోసారి చెయ్యాలా. అల్లుడు అయిన తర్వాత ఆ మాత్రం మర్యాద ఇవ్వాలా. ఎత్తినంత వరకు చెయ్యాలా. ఏదో పనిలో ఉంటాము. ఇప్పుడు చెప్తానన్నాను ఫోన్ చేసి. మరీ అంత అదోలా కనబడుతుంది నేటే. కూతురితో ఫోన్ చేసి మా అల్లుడు పండక్కి చెప్పించుకున్నాడు. అదేంటండి అలా అంటున్నాను? నీకు చేశారు కదా, నువ్వు వెళ్ళు. అయ్యో బాగోదండి అలాగా. ఏడు బాగోదు? నేను ఒక్కదాన్ని వెళ్ళడం బాగోదు, ఇద్దరం వెళ్దామండి. మూసుకొని వెళ్తే వెళ్ళు, లేకపోతే మాని బాధలకి. మా మామ పండక్కి చేస్తాడని లాప ఉడుకుని తిరుగుతుంటాను. చేపల బుద్ధి లేదు. నా అమ్మ బాబుని అలా నా గొంతు కోసేశారు అనవసరంగా. జడ్డిదాన్ని చేసి శుభ్రంగా ప్రేమించైనా పెళ్లి చేసుకోను కాదు, నా లైఫ్ ఇంకోలాగున్ను. సినిమాకి వెళ్దాం, ఖాళీగా ఉన్నాం కదా. ఎలా జ్యోతి? ఏవండి? సినిమాకి వెళ్దాం పదా. సినిమాకా? ఇప్పుడా? ఏటి అలా నసుగుతున్నావు? సంధ్యా దీపం పెట్టాలండి, టైం అయిపోతుంది. ఎప్పుడు దీపాలు దోపాలు అలా కోపడిపోతున్నారు. పోతలకే దీపాలు దోపాలు అనుకోవాలి. పూజలు అలాగని ఓ సరదా సాంద్రం ఉండదు. ముగ్గురితో బయటికి వెళ్దామని ఉండదు. పూజలుని వ్రతాలు చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకున్నంత ఉత్తమం లేదు. ఎంతమంది తిరిగిపోరు. భగవంతుడు ఇలా రాశాడు దీన్ని నాకు. ఈ జడ్డిదాన్ని కొట్టుకొని నేను ఒక జడ్డోడిని అయిపోతున్నాను. మా అమ్మ బాబుని అనాలి, కర్మ అంతే.